స్వర్ణనందిని రాజ్యానికి ఆకాశదీపుడనే రాజు ఉండేవాడు. సంతానం లేకపోవడంతో సంతానం కోసం రాజదంపతులు ఎన్నో యాగాలు వ్రతాలు చేశారు. చివరికి దైవం కరుణించి మహారాణి వకుళాదేవి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. లేకలేక పుట్టిన బిడ్డ కావడంతో రాజదంపతుల ఆనందానికి అవధుల్లేవు. పుట్టిన బిడ్డకు స్వర్ణదీపిక అని పేరు పెట్టి ప్రాణంగా చూసుకుంటారు. మహారాజా, మన రాజ్యానికి సమీపంలో నాగదేవత గుడి ఉన్నట్టు స్వప్న సాక్షాత్కారమయ్యింది. మన కుమార్తెను తీసుకుని వెళ్ళి అమ్మవారి ఆశీర్వచనం తీసుకుందామా? నాకు తెలిసి ఇక్కడెక్కడా కూడా నాగదేవత మందిరం ఉన్నట్లు అనిపించడం లేదు. పూజా మందిరంలోకి వెళ్ళి మన కులదేవత నాగదేవతకు మనసారా నమస్కరించుకో, సరిపోతుంది అని రాజు సెలవివ్వడంతో అయిష్టంగానే వెళ్తుంది మహారాణి. ఇలా ఉండగా ఒకరోజున ఒక దొంగ రాజభవనంలోకి ప్రవేశించి చోరీకి పాల్పడుతుండగా భటులు అతనిని పట్టుకొని రాజు ముందు ప్రవేశపెడతారు. చూస్తుంటే మంచివాడిలా కనిపిస్తున్నావు. చోరీ చేయడం తప్పని నీకు తెలియదా? తెలుసు మహారాజా, కాని ఆర్థిక పరిస్థితులు తప్ప ఆ సమయంలో నాకు ఏమీ గుర్తుకు రాలేదు. ఏమిటా ఆర్థిక పరిస్థితులు? నా తండ్రి గుడ్డివాడు, తల్లికి అనారోగ్యం, చెల్లికి పెళ్లి చేయాలి. ఏదైనా పనిచేసి వాళ్లకు తిండే పెట్టనా? తల్లిదండ్రులకు వైద్యమే చేయించనా? చెల్లికి పెళ్లి చేయనా? నీ పరిస్థితి నాకు అర్థమయ్యింది. కాని సమస్యలు ఎదురయ్యాయని ఆమోదయోగ్యం కాని మార్గంలోకి వెళితే ఎలా? కష్టాలు ఉండని మనిషి ఉండడు. వాటిని అధిగమించినప్పుడే కదా మన సత్తా తెలిసేది. చిన్న చీమని భూతద్దంలో చూస్తే ఏనుగంత కనపడుతుంది. పెద్ద ఏనుగుని దూరం నుంచి చూస్తే చీమలాగే కనిపిస్తుంది. సమస్య ఏదైనా సరే మనం చూసే విధానాన్ని బట్టి ఉంటుంది. నీతి సూక్తులు నా బాధలు తీర్చలేవయ్యా. దయుంచి తమరేదైనా ధనసహాయం చేసి పుణ్యం కట్టుకోండయ్యా. ధనసహాయం చేస్తే నీ సమస్యలు తీరుతాయి. అక్కడితో అయిపోతుంది. కాని తర్వాత ఏం చేస్తావు? అది నీ సమస్యకు శాశ్వత పరిష్కారం నేను చూపిస్తాను. నిన్ను నా సంస్థానంలో కొలువుకు నియమిస్తాను. మీకు జీవితాంతం రుణపడి ఉంటాను. చెప్పండి మహారాజా, నేనేం చేయాలి? రాజ్యానికి కూతవేటు దూరంలో దట్టమైన అడవి ప్రాంతం ఉంది. అది నిర్వీర్యంగా దారులు మూసుకుపోయి ముళ్ల పొదలతో ఉన్న ఆ అడవిని మంచి మార్గంగా తయారుచేయి. దాహంతో ఉన్న పశుపక్ష్యాదులకు, అటుగా వెళ్లే బాటసారులకు దాహం తీర్చు. మీ తల్లిదండ్రుల వైద్యానికి, చెల్లి పెళ్లి గురించి నేను చూసుకుంటాను. మీ మేలు ఈ జన్మలో మర్చిపోనయ్యా. నీ బాధ్యతను ధర్మమార్గంలో నిర్వర్తిస్తే అదే నాకు చాలు. వెళ్ళి బుద్ధిగా పనిచేసుకో అని రాజు అండంతో అడవికి వెళ్లి బుద్ధిగా పనిచేసుకుంటూ ఉంటాడు ఆ దొంగ. ఇలా ఉండగా ఒకరోజు రాజకుమార్తె స్వర్ణనందిని రాజభవనంలో నందనవనంలో ఆడుకుంటూ ఉండగా పాము కాటుకు గురవుతుంది. వెంటనే అప్రమత్తం అవడంతో త్రుటిలో ప్రాణాపాయం తప్పుతుంది. అనుకోని దుస్సంఘటనను తలుచుకున్న ఆకాశదీపుడు ఆస్థాన జ్యోతిష్యుణ్ణి పిలిపిస్తాడు. నా బంగారు తల్లికి ప్రాణగండం తప్పింది. ఒక సర్పం తనను కాటివేసేందుకు ప్రయత్నించగా వెంట్రుకవాసులో ప్రమాదం తప్పింది. ఇలా ఎందుకు జరిగిందో బోధపడడం లేదు. ఇకపై ఇటువంటి ప్రమాదం జరగకుండా ఏవైనా పూజలు చేయించండి స్వామి. రాజకుమార్తె కళ్లల్లోకి కళ్ళు పెట్టి చూసిన జ్యోతిష్కుడు తన చేతిని అరచేతిని చూసి, మీ అమ్మాయి స్వర్ణదీపికకు మీరు గతంలో ఒక నాగసర్పాన్ని చంపారు, నిజమేనా? అవును స్వామి. మా భార్య గర్భవతిగా ఉన్నప్పుడు వేటకు వెళ్ళాను. అప్పుడు నన్ను నేను కాపాడుకునే క్రమంలో ఒక నాగుపాము చావుకు కారణమయ్యాను. మీరు ఒక ఫణిమృతికి కారణమవడంతో పాటు మీ ప్రియమైన కుమార్తె స్వర్ణదీపిక రాహుకాల సమయంలో జన్మించడం వలన సర్పదోషం వెంటాడుతోంది. అయ్యో భగవంతుడా, నాకు తెలియక చేసిన దానికి ఎంత పెద్ద శిక్ష! న్యాయధర్మాల విషయంలో మీకు చెప్పేంత వాడిని కాదు మహారాజా. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే కదా. అయితే ఇప్పుడు ఏం చెయ్యవలనో సెలవివ్వండి స్వామి. ఏమి చేసైనా నా బిడ్డ ప్రాణాలు కాపాడుకుంటాను. మీ కుమార్తెకు 18 సంవత్సరాలు నిండేలోపు 3 సార్లు ప్రాణగండం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పుడొక గండం తప్పింది కనుక మరో గండం నుంచి కూడా గట్టెక్కితే చివరి గండాన్ని దాటేందుకు నేనో ఉపాయం చెప్తాను. లేక పుట్టిన సంతానం స్వామి. ఆ దేవుడు మన కుమార్తె పట్ల
ఎందుకు ఆగ్రహించాడో తెలియటం లేదు. తను పూర్ణాయుష్షు పొందే మార్గం చెప్పండి స్వామీ. 3వ గండానికి చాలా సమయం ఉంది కాబట్టి ముందు రాబోయే 2వ గండం నుంచి తప్పించుకునే మార్గం చూద్దాం. ఏం చెయ్యాలో చెప్పండి స్వామీ. మీరు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఆ ఫణి మరోమారు మీ కుమార్తెను కాటువేసేందుకు వచ్చే అవకాశం లేకపోలేదు. కనుక మీ కుమార్తె విశ్రాంతి మందిరం చుట్టూ గుర్రపు ముల్లంగి మొక్కలను నాటండి. వాటి వాసన అంటే సర్పాలకు పడదు. పాము కాటు వేస్తే తక్షణమే విరుగుడు మందు వేసే నాటు వైద్యులను, ఆయుర్వేద వైద్యులను తీసుకురండి. భటులను భద్రతగా పెట్టి మీ కుమార్తెను అనుక్షణం రక్షణగా ఉంచండి అని జ్యోతిష్కుడు చెప్పిన వెంటనే రాజు కావలసిన జాగ్రత్తలు తీసుకుని తను కూడా రేయింబవళ్లు కుమార్తెను కాపాడుతూ ఉంటాడు. అన్ని జాగ్రత్తలు తీసుకోవడంతో మరోసారి వచ్చిన ఆ సర్పం భటుల కంట పట్టంతో వారి నుంచి తప్పించుకుని పోతుంది. స్వామి, మీ దయ వల్ల నా కుమార్తె 2 సార్లు ప్రాణాపాయం నుంచి బయటపడింది. 3వసారి కూడా నా కుమార్తెను కాపాడండి స్వామి. ఎంత ఖర్చైనా పర్వాలేదు స్వామి. దేశంలోని మునులను, మహర్షులను పిలిపించండి. ఎన్ని యాగాలైనా జరిపించండి. నా కుమార్తెను ప్రాణగండం నుంచి తప్పించండి. ఇది ధనంతో కాకుండా ధైర్యంతో చేయాలి మహారాజా. మీరు సాహసంతో చేయాల్సిన పని. ఏంటో చెప్పండి స్వామి. నా ప్రాణాలు ఇచ్చైనా నా కుమార్తెను కాపాడుకుంటాను. చెప్తా వినండి. మీ రాజ్యానికి ఉత్తర దిక్కున ఉన్న అమరద్వీప పర్వత శ్రేణుల్లో 100 ఏళ్ల నుంచి తపమాచరిస్తున్న ఓ ముని ఉన్నాడు. ఆయన సర్పగ్రహానికి గురైన ఎందరినో తను కాపాడాడు. తన దగ్గరున్న తాళపత్రంలో ఒక మంత్రాన్ని ఆ స్వామి చెప్తారు. మీరు ఆ మంత్రాన్ని మనసులో పెట్టుకొని మీ కుమార్తె చెవిలో చెప్తే తన 3వ ప్రాణగండం నుంచి బయటపడుతుంది. శతాయుష్యుతో జీవిస్తుంది. ధన్యవాదాలు స్వామి. ఇప్పుడే నా కుమార్తెను తీసుకుని అక్కడికి వెళతాను. అది చాలా ప్రమాదకరమైన దారి. ఆ మార్గంలో నువ్వొక్కడివే వెళ్లడం ఉత్తమం. ఇంకో విషయం, వచ్చే పౌర్ణమి గడియలు పూర్తయ్యే సమయంలో నువ్వీ మంత్రాన్ని ఈ కుమార్తె చెవిలో ఉపదేశించాలి అని జ్యోతిష్కుడు సెలవివ్వడంతో రాజు వెంటనే ఒంటరిగా అమరద్వీప పర్వత శ్రేణులకు బయలుదేరుతాడు. అలా వెడుతుండగా కాస్త ఉపశమనం కోసం చెట్టు నీడ నించోగా ఆ పక్కనే ఉన్న 2 వ్యక్తులు ఇలా మాట్లాడుకోసాగారు. పాపం, ఆకాశదీప రాజు కుమార్తెకు సర్పగండం ఉందంట. అవును, ఇప్పటికే 2 సార్లు ప్రాణాపాయం నుంచి బయటపడిందంట. ఇంకో విషయం ఏంటంటే రాజుగారు తన కుమార్తెను కాపాడుకోవడం కోసం ప్రాణాంతకమైన అమరదీప పర్వత శ్రేణికి వెళ్లారంట. అయినా వాళ్ళు పిచ్చి కాకపోతే అక్కడికి వెళ్తే మళ్ళీ తిరిగి వస్తారా? ఇప్పటి వరకు ఎవరైనా అక్కడికి వెళ్ళి బయటకు వచ్చారా? సంకలో పిల్లాన్ని పెట్టుకుని ఊరంతా వెతుకుతున్నట్టు వాళ్ళింట్లోనే సమస్యకు పరిష్కారం పెట్టుకుని ఎక్కడెక్కడో వెతుకుతున్నారు. వాళ్ల మాటలు ఆ పక్కనే ఉన్న మహారాజు విని, నేను ఆకాశదీపరాజుని. చెప్పండి, నా కుమార్తెను బతికించుకునే మార్గం మా నివాసంలో ఎక్కడుంది? అయ్యా, ఏదో తెలియక నోటుకొచ్చింది వాగేశామయ్యా. నన్ను క్షమించండయ్యా. నేను మిమ్మల్ని ఏమీ అనను. నా మంచి కోరే విషయం చెప్తే మిమ్మల్ని ఎందుకు దండిస్తాను? నాకు నా కుమార్తె ప్రాణాలు ముఖ్యం. ఆ మార్గమేంటో చెప్పండి. మీ కులదైవం నాగదేవతుంది కదా మహారాజా. ఆ అమ్మవారిని శాంతింపజేస్తే మీ కుమార్తెకు ప్రాణాపాయం తప్పుతుంది. మీ ఆస్థాన జ్యోతిష్యులు చెప్పిన మార్గం కూడా ఉత్తమమైనదే. కానీ అక్కడికి వెళ్లిన వారెవరూ కూడా బయటికి రాలేదంట మహారాజా. అయితే మా కులదైవం నాగదేవతను శాంతింపజేయాలంటే నేనేం చెయ్యాలో చెప్పండి. 100 ఏళ్ల క్రితం మీ ముత్తాత రాయితో ఒక నాగదేవత విగ్రహాన్ని తయారు చేయించి పూజలు చేసేవారు. ఎన్నో యాగాలు చేసి ఒక నాగమణిని తీసుకొచ్చారు. ఫణి శిరస్సుపై ప్రతిష్ఠ చేయించి ప్రాణప్రతిష్ఠ చేశారు. ఇప్పుడు నాగదేవత ఆలయం పూజలకు నోచుకోకుండా శిథిలావస్థకు చేరుకుంటుంది. ఆ తర్వాత ఆ నాగమణిని చాలామంది దుండగులు సొంతం చేసుకునేందుకు ప్రయత్నించిన వాళ్ళందరికీ ప్రాణాలు వదిలేశారు. ఎందుకు చనిపోయారు? ఆ నాగమణిని మీ వంశస్థులు మాత్రమే ముట్టుకోగలరు. కాదని ఎవరు తాకినా అక్కడికక్కడే రక్తం కక్కుకొని చనిపోతారు. అలాగే ఈ కార్యాన్ని ఎవరి సహాయం లేకుండా మీరొక్కరే పూర్తి చేయాలి. మీరు వెళ్ళి ఆ నాగమణిని తీసుకువచ్చి మీ ఇంట్లోని నాగదేవత ముందు ఉంచితే అమ్మవారు శాంతించి మీ కుమార్తెకు చిరాయువు ప్రసాదిస్తుంది. అవునా? విలువైన సూచన చేసిన మీకు కృతజ్ఞుడై ఉంటాను.
అవును, ఈ విషయాలు మీకెలా తెలుసు? పూర్వం మీ ముత్తాతల కాలంలో మా ముత్తాతలే ఆ గుడికి కాపలా ఉండేవారు. అలా ఆ పూజాధికారులు మాకు కూడా తెలుసు మహారాజా. మరో విషయం ఏమిటంటే వచ్చే పౌర్ణమి రోజు ఆ నాగమణి మీ పూజా మందిరంలో ఉంచాలి. ఆ పాదాచారులు చెప్పిన వివరాల ప్రకారం నాగమణి కోసం వెళ్లేందుకు పయనమవుతాడు రాజు. పౌర్ణమి నాటికల్లా నా నాగమణిని నాగదేవతకు నివేదించకపోతే నా కుమార్తెను మృత్యువు కబలించకపోతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగకూడదు అనుకుంటూ అడవిలోకి రాజు వెళ్తుండగా విపరీతమైన దాహం వేస్తున్నది. ఈ అడవిలో దాహం తీర్చే దేవుడు ఎవరన్నా కనిపిస్తే బాగుండును. గుక్కెడ నీళ్లతో గొంతు తడుపుకోకపోతే నా ప్రాణాలు పోయేటట్టు ఉన్నవి అంటూ దాహంకి తాళలేక సొమ్మసిల్లి కింద పడిపోతాడు. అటువైపుగా వెళ్తున్న ఓ యువకుడు రాజు దగ్గరికి వెళ్లి తన దగ్గరున్న జలంతో దాహం తీర్చడంతో రాజు స్పృహలోకి వస్తాడు. ఎవరు నాయనా నువ్వు? సమయానికి వచ్చి నా ప్రాణాలు కాపాడావు. నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. అయ్యా, ఈ జీవితం మీరు పెట్టిన భిక్షే. మీరేగాని నన్ను ధర్మ మార్గంలో నడపకపోతే ఈ పాటికి ఏమయ్యేవాడినో. నువ్వు చెప్పేది నాకు అర్థం కావడం లేదు. ఇంతకీ ఎవరు నువ్వు? కొన్నేళ్ల క్రితం మీ ఇంటికి దొంగతనానికి వచ్చిన నన్ను శిక్షించకపోగా అడవిలో పనిచేసుకోమని చెప్పి నాకొక దారి చూపించారు. న్యాయమార్గంలో పనిచేసుకుంటున్న ఆ యువకుడిని నేనే అండి. అంటే అప్పుడు బాటసారుల దాహం తీర్చమని చెప్పిన నాకే నా దాహాన్ని తీర్చి నన్ను బ్రతికించావు కదా? అవునుగాని మహారాజా, మీరేంటి ఈ అడవిలో ఇలా ఒంటరిగా పయనం చేయడమేంటి అని యువకుడు అడగడంతో రాజు జరిగిందంతా చెప్తాడు. మీరేమీ చింతించకండి మహారాజా. మంచివాళ్లకి ఎప్పుడూ మంచే జరుగుతుంది. నేను మీతో పాటే వచ్చి నా వంతు సాయం చేస్తాను. నువ్వన్నది బాగానే ఉంది. కాని ఆ నాగమణిని నేనొక్కడినే తీసుకురావాలనే నియమం ఉంది. దీనికి ఎవరు సహాయం చేసినను ఆ ప్రయత్నం వృధా అవుతుందంట. అయితే ఇప్పుడెలా మహారాజా? మరేం పర్వాలేదు. నా కుమార్తెను రక్షించుకొనుటకు నా ప్రాణాలు అర్పించేందుకైనా నేను సిద్ధమే అంటూ అక్కడ్నుంచి బయలుదేరిన రాజు ఎన్నో కష్టాలను ఎదుర్కొని చివరికి శిథిలావస్థలో ఉన్న పురాతన నాగమందిరానికి చేరుకుంటాడు. మరకత వర్ణంలో మెరిసిపోతూ ఎదురుగా ఉన్న నాగమణిని చూసి తాకేందుకు ప్రయత్నించగా నాగదేవత ప్రత్యక్షమవుతుంది. తల్లి, నాగదేవత, మా కులదేవత, రక్షించమ్మా. పొరపాటున చేసిన తప్పుకు నన్ను క్షమించమ్మా. నువ్వు శిక్షించాలనుకుంటే ఆ శిక్ష నాకు విధించు తల్లి. అభం శుభం తెలియని నా కుమార్తెను సర్పపగ నుంచి విముక్తురాలను చెయ్యి తల్లి. కుమార్తె పట్ల నీకున్న వాత్సల్యానికి ముగ్ధురాలినయ్యాను. నీ ప్రాణాలను ఫణంగా పెట్టి మరీ నీ కుమార్తెను బతికించుకోవాల్సిన నీ సంకల్పం నాకు నచ్చింది. కాని నీ పుత్రిక అంటే నీకు ఎంత ఇష్టమో ఒకానొక సమయంలో నువ్వు చంపిన సర్పం యొక్క తల్లికి కూడా ఆ కూతురంటే చాలా ఇష్టం. మరి తన కూతురిని చంపిన వారిపై పగ తీర్చుకోవాలని ఆ తల్లికి ఉండదా? ఎప్పుడో చేసిన తప్పుకు ఇప్పటికీ వేదన చెందుతున్నాను తల్లి. నేను చేసిన పనిని తలుచుకొని ఇప్పటికీ కుమిలిపోతున్నాను. పౌర్ణమి గడియలు దగ్గరొస్తున్నాయి తల్లి. ఆ నాగమణిని తీసుకువెళ్ళి నా పూజామందిరంలోని నాగదేవత విగ్రహం దగ్గర పెడితే కాని నా కుమార్తె బతకదమ్మా. దయచేసి ఆ నాగమణిని తీసుకువెళ్ళనివ్వు తల్లి. నీ కోరిక నెరవేరునుగాక. కాని ఒక షరతు. ఎంతటి ఆపద ఎదురైనను ఈ నాగమణిని నేలమీద పెట్టినను ఎవరికైనా ఇచ్చినను ఆ మణి నీ నుంచి మాయమవుతుంది. అలాగే నాగదేవత, నా కుమార్తెను బతికించుకోవాలని దీవించమ్మా అని ఆశీస్సులు తీసుకున్న వెంటనే నాగదేవత అదృశ్యమవుతుంది. నాగమణిని తీసుకుని అక్కడ్నుంచి మెరుపు వేగంతో బయలుదేరిన రాజు దారిలో వెళ్తుండగా ఒక చెట్టు కింద అత్యంత ప్రమాదకరమైన విషపు ముళ్లకంప ఉండటం చూసి, ఈ దారిలో ఎంతో మంది పాదరక్షలు లేకుండా నడుస్తూ ఉంటారు. పాపం, ఎవరికన్నా ఈ విషపు ముళ్ళు గుచ్చుకుంటే ప్రాణాలు పోతాయి కదా అంటూ ఆ ముళ్లకంపను అక్కడ్నుంచి పక్కన పడేస్తాడు. అలా అక్కడ్నుంచి బయలుదేరగా దారిలో కాలికి రాయి తగిలి కింద పడిపోవటంతో నాగమణి నేలమీద పడిపోతుంది. రాజు బాధపడుతూ, అమ్మా నాగమ్మ తల్లి, నీ ఆశీస్సులు వృధా అయ్యాయమ్మా. నాగమణి చేజారి నేలపాలయ్యింది. నా బిడ్డను కాపాడుకునే ఒక్కగానొక్క దారి కూడా మూసుకుపోయింది. కుమార్తెను బతికించుకోలేని నేను బతికినా చచ్చినవాడితో సమానం. నా కుమార్తె లేకుండా నేను బతకలేను తల్లి. అందుకే నా కుమార్తె కంటే ముందు నా ప్రాణాలే తీసుకుంటున్నాను తల్లి, తీసుకుంటున్నాను
అంటూ మనోవేదనకు గురవగా నాగదేవత మరోమారు ప్రత్యక్షమవుతుంది. చూడు భక్తా, చింతించకు. ఒకప్పుడు నీకు తెలియకుండా పామును చంపి పొరపాటు చేసిన నువ్వు ఇప్పుడు కూడా నీకు తెలియకుండానే ఒక సర్పానికి ప్రాణం పోసి నీ తప్పును నువ్వే సరిచేసుకున్నావు. నేను పాము బతకటానికి కారణమయ్యానా? ఎలా తల్లి? ఇంతకు మునుపు నువ్వు వచ్చే మార్గంలో ఒక చెట్టు కింద ముళ్లకంపను తీసి పక్కన పెట్టావు కదా? అవునమ్మా. సరిగ్గా ఆ ముళ్లకంపపైనే చెట్టుకొమ్మపై ఒక సర్పం కిందకి పడిపోయే స్థితిలో ఉంది. సరిగ్గా ఆ సర్పం కింద పడిపోయే సమయానికి నువ్వు ముళ్లపొద తీసేశావు. క్షణకాలం ఆలస్యమైనా ఆ సర్పం విషపు ముళ్లపై పడి ప్రాణాలు కోల్పోయేది. అలా నీకు తెలియకుండా ఒక సర్పం బతికేందుకు కారణమయ్యావు కనుక ఆ నాగమణి నేలమీద పడినను నీ కుమార్తెకు ఎటువంటి ప్రమాదమూ ఉండదు. నేను చేసిన తప్పును నేనే సరిదిద్దుకునేలా చేశావు. చాలా సంతోషం తల్లి. వెంటనే నా పూజా మందిరానికి వెళ్ళి కులదేవత ముందు ఈ నాగమణిని ఉంచి నా కుమార్తెను బతికించుకుంటాను. పిచ్చివాడా, నువ్వు ఎప్పుడైతే ఒక సర్పానికి ప్రాణం పోశావో అప్పుడు నీ కుమార్తెకున్న సర్పదోషం తొలగిపోయింది. అలాగే నీ ముందు సాక్షాత్తు ఆ నాగదేవతే వచ్చి నిలబడితే ఇంకా పూజామందిరంలోని విగ్రహం గురించి మాట్లాడుతున్నావు. నీ కులదేవతే అయిన నాకే నాగమణిని సమర్పించి నువ్వు, నీ భార్య, నీ కుమార్తె సంపూర్ణ ఆయుష్తో సురాజ్యపాలన చేస్తూ జీవించండి. గుడిలో ఉండే అమ్మవారే కళ్ల ముందు ప్రత్యక్షమై వరాలిస్తుంటే నేనెంత అదృష్టవంతుణ్ణో తల్లి. నా జన్మ ధన్యమైంది తల్లి, జన్మధన్యమైంది. అలాగే గత కొన్నేళ్లుగా శిథిలావస్థకు చేరుకున్న నా నాగమందిరాన్ని పునర్నిర్మాణం చెయ్యించి ఆ గుడికి గత వైభవాన్ని తీసుకునిరా. అలాగే తల్లి, ఆ నాగాలయాన్ని అద్భుతంగా నిర్మిస్తాను అని చెప్పడంతో నాగదేవత అదృశ్యమైపోతుంది. ఎన్నో కష్టాలు ఎదుర్కొని నాగదేవత దర్శనం చేసుకుని రాజభవనానికి చేరుకున్న రాజు, మహారాణి, నువ్వు చెప్పింది నిజమే. ఆ అడవిలో మన వంశస్థులు కట్టించిన పురాతన నాగాలయం ఉంది. అజ్ఞానం అలుముకొని నీ మాటకు విలువనివ్వలేదు. మనం ఏ జన్మలో చేసుకున్న అదృష్టమో మన కులదేవత నాగదేవత నాకు దర్శనమయ్యింది. మన అమ్మాయి ప్రాణగండం సమసిపోయింది. మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావటం లేదు మహారాజా. ముందు అమరద్వీప పర్వత శ్రేణుల్లో ఉన్న మునులు ఉపదేశించిన మంత్రాన్ని మన కుమార్తె చెవిలో ఉపదేశించండి. నేను అక్కడికి వెళ్లకుండానే మన కుమార్తెకు ప్రాణగండం తొలగిపోయింది. మన కులదేవత మనల్ని కరుణించింది అంటూ జరిగిందంతా వివరంగా చెప్పడంతో మహారాణి రాజకుమార్తె ఎంతో ఆనందించారు. అప్పట్నుంచి రాజు సురాజ్య పరిపాలన చేస్తూ పాడుబడిన నాగమందిరాన్ని పునర్నిర్మించి ఆలయానికి పునర్వైభవం తీసుకురావడంతో ఆ కోవెల నాగదేవత నిత్య పూజలందుకుంటుంది.